మండల పంచాయతీ అధికారిగా బదిలీపై వచ్చి జాయిన్ అయ్యాను. మరి మా మండలంలో మండలాధికారి బదిలీపై వెళ్ళినారు. ప్రస్తుతానికి మండలాధికారిగా బాధ్యతలు కూడా స్వీకరించమని సిఇఓ గారు ఆదేశించినారు. ఆదేశాల ప్రకారం అవి కూడా కంటిన్యూ అయితే మరి మండలం మొత్తం స్టాఫ్ సిబ్బంది అంతా కలిపి 12 మంది ఉన్నారు. ఈజీఏ స్టాఫ్ కానీ మన జూనియర్ అసిస్టెంట్లు మా కంప్యూటర్ ఆపరేటర్లు టోటల్ 12 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ కూడా రెగ్యులర్గా విధులకు హాజరవుతూ పనులు అభివృద్ధి పదంలో జరిగేటట్టు చూస్తానని అభిప్రాయం తెలుపుతున్నాను. పిల్లలు జాయిన్ అయిన తర్వాత కార్యదర్శుల పనితీరు కూడా పరిశీలించాను. బొమ్మన్నపల్లి మరియు సంగెం, హాజీపూర్ గ్రామాలను సందర్శించనైనది. మరియు నసీరాబాద్లో కూడా నిన్న ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం కూడా పరిశీలించనైనది. బొమ్మన్నపల్లిలో హై స్కూల్ పరిశీలించి అక్కడ మధ్యాహ్న భోజనం మరియు ప్లాంటేషన్ గురించి పరిశీలించి పిల్లలకు బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరియు అన్ని గ్రామాలు త్వరలోనే ప్రతి గ్రామాన్ని పంచాయతీ సందర్శించి కార్యదర్శుల యొక్క పనితీరును మెరుగుపరిచేటట్టు చర్యలు తీసుకుంటాము. మరియు ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు కానీ పారిశుద్ధ లోపాలు లేకుండా ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు తీసుకుంటూ మండలంలో ఎటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని ఉన్న సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది కానీ మరియు మండల స్థాయి సిబ్బంది కానీ మండల కార్యాలయానికి వచ్చినటువంటి ప్రజల సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. మరియు విలేజ్లలో ప్రతి కార్యదర్శి కూడా డైలీ శానిటేషను పనులు పరిశీలిస్తూ అంటువ్యాధులు రాకుండా నివారణ చర్యలు కైకుండా కూడా తగిన సూచనలు సలహాలు ఇస్తాము. మరియు సమయపాలన పాటించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి పై అధికారులకు నివేదిక సమర్పిస్తాము. చేపట్టిన పనులు పల్లె ప్రకృతి వనం కానీ మరియు గ్రామంలో పారిశుద్ధ్య ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరించేసి డంపింగ్ యార్డ్కి తరలించి ఎరువును తయారీ విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. మరియు విలేజ్లలో సీజనల్ వ్యాధులు రాకుండా ఫాగింగ్ చేయడం కానీ, దోమల మందు స్ప్రే చేయడం కానీ, గడ్డి మందు స్ప్రే చేయడం కానీ అటువంటి వాటి చర్యలు కూడా తీసుకొని ప్రజల సంక్షేమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా మా వంతుగా కృషి చేస్తామని తెలియపరుచున్నాము. ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మా ద్వారా మా మండల తరఫున చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాము. మాతోటి కాని సమస్యలు ఏవైనా ఉంటే ప్రజాప్రతినిధుల ద్వారా గౌరవ కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి మరియు ఈ తీవ్రమైన వర్ష ప్రభావం వల్ల గ్రామంలో శిథిలావస్థలో ఇళ్ళు కూలిపోయిన వాటి యొక్క నివేదికను కూడా పంచాయతీ కార్యదర్శుల ద్వారా స్థానిక తహసీల్దార్ గారికి నివేదిక ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము. కూలిపోయి నివాసం ఉన్న వాళ్ళని తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సహాయ సహకారాలు అందే విధంగా తహసీల్దార్ సహాయ సహకారాలతో చర్యలు కూడా చేపడతాం. Hey there. Subscribe to my channel and also press this bell icon.